పథకము రాష్ట్రపతి ఉత్తర్వుల గురించి అడుగుతున్నారు. అంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్, 8 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వాటి గురించి చూద్దాం. ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతము ఆంధ్ర ప్రాంతంతో కలుస్తుందో మన తెలంగాణ మేధావులు సంపన్నమైనటువంటి తెలంగాణ ప్రాంతము ఆంధ్ర ప్రాంతంతో కలుస్తుంది కాబట్టి మనకు నష్టం జరుగుతున్నటువంటి ఉద్దేశంతోనే కొన్ని రక్షణలతో కూడినటువంటి ఒప్పందం చేసుకున్నారు, కొన్ని సేఫ్ గార్డ్స్తో కూడినటువంటి ఒప్పందం చేసుకున్నారు. ఆ సేఫ్ గార్డ్స్ యొక్క ఒప్పందాన్ని మనం పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటాం. ఇది 1956 ఫిబ్రవరి 20లో జరిగిందనమాట, 20న జరిగిందనమాట. సో ఇది ఫస్ట్. నెక్స్ట్ అయితే ఏదైతే పెద్ద మనుషుల మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి రక్షణలతో తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డదో ఆ తర్వాత నుంచి ఆంధ్ర పాలకులు మన రక్షణలని ఉల్లంఘించడం స్టార్ట్ చేశారు. ఆ నేపథ్యంలోనే 1969 జై తెలంగాణ ఉద్యమం వస్తుంది అనమాట. కాబట్టి ఈ ఉద్యమము వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు మొత్తం మారిపోతాయి. సో తెలంగాణ ప్రాంతంలో మొత్తం శాంతి భద్రతలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలోనే అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దడం కోసము 8 సూత్రాల పథకాన్ని, 8 పాయింట్ ఫార్ములాని తీసుకొని వచ్చింది. ఆ 8 పాయింట్ ఫార్ములా అనేది మనకు 1969లో వచ్చిందనమాట. అది నెక్స్ట్. ఇంకా నెక్స్ట్ చూస్తే 6 సూత్రాల పథకం ఇక్కడ చూస్తే అయితే ఇది కంటిన్యూ అవుతుంది, రక్షణల యొక్క ఉల్లంఘన కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఉద్యమం కూడా తారాస్థాయికి చేరుకుంటుంది. ఆ రకంగా 1972లో తారాస్థాయికి చేరుకోవడము, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పులు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా అంటే ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా రావడము. సో ఈ నేపథ్యంలోనే అప్పుడు పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రిగా చేస్తారు. ఆ తర్వాత 1972 ఓకే అక్టోబర్ 3న ఒక ముఖ్యమైనటువంటి డేట్ ఇది. ఈ రోజున సుప్రీంకోర్టు జస్టిస్ ఎంఎం సిక్రీ గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ధర్మాసనం ఇక్కడ ఉన్నటువంటి ముల్కీ నిబంధనలు ముల్కీ రూల్స్ అనేటువంటివి రాజ్యాంగబద్ధమే, ఆర్టికల్ 35B అనేది రాజ్యాంగబద్ధమే అనేటువంటి ఒక తీర్పు ఇస్తుంది. ఈ తీర్పు అనేది తెలంగాణకి అనుకూలం అనమాట. కాబట్టి ఈ నేపథ్యంలో అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ జయాంధ్ర ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు, జయాంధ్ర మూవ్మెంట్ని స్టార్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలో మళ్ళీ శాంతి భద్రతలు దెబ్బతింటాయి. సో వాటిని చక్కదిద్దడం కోసము సో ఇందిరాగాంధీ 6 సూత్రాల పథకాన్ని తీసుకుని వస్తుంది. ఈ 6 సూత్రాల పథకం యాక్చువల్గా 1973 ఓకే సో సెప్టెంబర్ 21న వస్తుంది అనమాట. ఓకే సో అది ఆప్షన్స్లో లేదు, అది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఇక చూస్తే ఇక్కడ 6 సూత్రాల పథకంలో భాగంగా వాళ్ళు లోకల్ రిజర్వేషన్స్ తీసుకొని వచ్చారు. అంటే ఉన్నటువంటి ఉద్యోగులు ఎల్డీసీ వారికి అంటే లోవర్ డివిజనల్ క్లర్క్స్ అదే అంటే నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి లోకల్ రిజర్వేషన్స్ మారుస్తారు. ఆ రకంగా విద్య మరియు ఉద్యోగాల విషయంలో లోకల్ రిజర్వేషన్స్ తీసుకొని వచ్చి 6 సూత్రాల పథకంలో దానికి రాజ్యాంగ భద్రత కల్పించడం కోసము, దాన్ని కాన్స్టిట్యూషనల్ పరంగా ఓకే సో చట్టబద్ధం చేయడం కోసము 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులను తీసుకొని వస్తారు. సో ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు మనకు వచ్చేసి 1975 ఓకే అక్టోబర్ 18న రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే అంటే 6 సూత్రాల పథకానికి రాజ్యాంగ భద్రత కల్పించడం కోసం వచ్చిందే రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్. అవి 1975 అక్టోబర్ 18వ తేదీన వస్తాయంటే గుర్తుపెట్టుకోవాలి. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. సో